ఏపీలో పర్యాటకానికి మరింత బూస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా హైదరాబాద్ అమరావతి మీదుగా బెంగళూరుకు వెళుతున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్ మార్పులు చేయాలని, ఈ కారిడార్ను పట్టుచీరలకు ఫేమస్ అయిన ధర్మవరం, ఆధ్యాత్మిక క్షేత్రమైన పుట్టపర్తి మీదుగా చేపట్టాలని NHRCL కు సూచించింది. ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇదో గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని ధర్మవరం, ఆధ్యాత్మిక క్షేత్రమైన పుట్టపర్తి మీదుగా పరుగులు పెట్టనుంది. హైదరాబాద్ నుండి అమరావతి మీదుగా బెంగళూరు వెళ్లే బుల్లెట్ ట్రైన్ కారిడార్ను ఈ రెండు పట్టణాల మీదుగా నిర్మించేలా అలైన్మెంట్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం NHRCL కు సూచించింది. ఈ మేరకు తాజాగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సమావేశమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే, DPR తయారీలో మార్పులు చేయాలని సూచించింది. ఈ మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టు DPR సిద్ధం చేయాలని కోరింది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్కు సైతం ప్రభుత్వం లేఖ రాసింది. NHRCL మొదట చేపట్టిన అలైన్మెంట్ ప్రకారం బుల్లెట్ ట్రైన్ కారిడార్ అనంతపురం, హిందూపురం మధ్య దుద్దేబండ వద్ద మాత్రమే స్టేషన్ వచ్చేది. కానీ తాజాగా ప్రభుత్వం సూచించిన విధంగా ధర్మవరం, పుట్టపర్తి మీదుగా కారిడార్ను నిర్మించి స్టేషన్ ఏర్పాటు చేస్తే రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి. ఎలా అంటే దేశ విదేశాల నుంచి పుట్టపర్తి క్షేత్రానికి వచ్చే భక్తులు ఇక్కడి నుంచి ఈజీగా హైదరాబాద్, బెంగళూరుకు చేరుకోవచ్చు. పుట్టపర్తి సమీపంలో ఇటీవలి రక్షణ రంగానికి చెందిన యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే మరికొన్ని అనుబంధ సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పటికే సమీపంలో ఉన్న కియా పరిశ్రమల వల్ల స్థానిక వ్యాపార రంగానికి మరింత ఊతం లభిస్తుంది. అంతేకాదు, భవిష్యత్తులో రాబోయే బుల్లెట్ రైల్ సౌకర్యంతో పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాల ప్రజల ప్రయాణ అవసరాలు తీరడమే కాకుండా ఈ ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది.